ఈరోజు మనం ఒక చిత్తశుద్ధితో, ఒక మోటివేషన్తో, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకతతో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని, ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలి అని తాపత్రయంతో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, దాని తర్వాత వెంటనే ఆ మరుసటి నెల ఆ పెళ్ళిళ్ళకు సంబంధించిన కళ్యాణమస్తు కానీ, షాదీ తోఫా అమౌంట్ కానీ ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసే ఒక పద్ధతి అనేది తీసుకొని రావడం జరిగింది, ఒక చిత్తశుద్ధితో. దీనివల్ల ఒక గొప్ప మార్పు అనేది జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఇదే మాదిరిగా ఒకసారి గమనిస్తే గతంలో మైనారిటీలకు 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి, అది కూడా కొంతమందికే ఇచ్చే పరిస్థితి, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మైనారిటీలకు ఏకంగా 1,00,000 రూపాయల దాకా షాదీ తోఫా అన్న ఒక మోటివేషన్ అమౌంట్, అది కూడా ఇవ్వడమే కాదు 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పి చెప్పడంతో. సో పిల్లల్ని చదివించడం కోసం 10వ తరగతి దాకా తీసుకొని పోవడం కోసం ఈ 1,00,000 రూపాయలు ఆ మైనారిటీలకు అందరికీ కూడా ఒక ఊతమిచ్చే ఒక గొప్ప అంశం అవుతుంది. అదే రకంగా వికలాంగులకైతే 1,50,000 దాకా ఈ పథకం ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎస్సీలకు 1,00,000 దాకా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎస్టీలకు కూడా గత ప్రభుత్వం 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎస్సీలకైతే గత ప్రభుత్వం 40,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోయాం. బీసీలకు 35,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 50,000 దాకా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కులాంతర వివాహాలకైతే ఏకంగా 1,20,000 దాకా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీలకైతే. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులందరినీ కూడా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించడం కోసం చేస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి దీనివల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అయ్యే కొద్దీ, ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి ఎక్కువ పోయే కొద్దీ ఇంకా చాలామందికి కూడా మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలి అని తాపత్రయపడుతూ, దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా ఆశీర్వదించాలని కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో ఒక చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అని అంటే, ఈరోజు మనం ఏదైతే ఈ షాదీ తోఫా అండ్ కళ్యాణమస్తు ఏదైతే 10,511 జంటలకి ఏదైతే ఇస్తా ఉన్నామో, ఇందులో 8,042 మందికి అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయి అన్న విషయం, అది నిజంగా ఒక గొప్ప మార్పుకు ఒక చిహ్నం. ఇది 8,042కి ఆగిపోకుండా రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాలలో ఎంటైర్ 100% కింద రిజిస్టర్ కావాలని తాపత్రయపడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.